గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మెగానెట్ టీవీ మార్నింగ్ పేపర్ అనాలిసిస్ కార్యక్రమానికి స్వాగతం. ఈరోజు ప్రధాన పత్రికల్లోని ప్రధాన అంశాలను మనం ఒకసారి చూద్దాం. ముందుగా మనం తెలంగాణకు సంబంధించినటువంటి ఆంధ్రజ్యోతి దినపత్రికను ఒకసారి చూద్దాం. ఈరోజు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రధానమైనటువంటి అంశం తీసుకుంది కేసీఆర్కు నోటీసు. ఈ విషయంలో అంటే ఇప్పటికీ కేసీఆర్కి ఐఎన్సీ గవర్నమెంట్ అంటే తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత దాదాపుగా ఇప్పటికీ కేసీఆర్కు 3 సార్లు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ పీపీఎస్ సంబంధించినటువంటి విషయంలో ఆయన హైకోర్టుకి వెళ్ళారు. ఆ తర్వాత కాళేశ్వరం సంబంధించినటువంటి విషయంలో కూడా ఒకసారి నోటీసులు అందుకున్నారు. ఇప్పుడు మూడోసారి దీనికి సంబంధించి ఏదైతే ఫోన్ ట్యాపింగ్కి సంబంధించిన విషయంలో అయితే మళ్ళీ మూడోసారి నోటీసులు తీసుకున్నారు. ఇప్పటి వరకు ఐఎన్సీ ప్రభుత్వం వచ్చిన తర్వాత కేసీఆర్ ఇటీవల కాలంలో మొత్తం 3 నోటీసులు అందుకోవడం జరిగింది. అయితే ఇటీవల తీసుకున్న నోటీసుల కంటే కూడా ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం సంబంధించిన నోటీసునే ఎక్కువగా ప్రధానంగా ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాల్లో ఇది ఒక పెద్ద చర్చకు దారితీసిందని చెప్పుకోవాలి. అంతకు ముందున్న తీసుకున్న విషయంలో అసలు ఒకసారి హైకోర్టుకి వెళ్ళారు, మళ్ళీ రెండోసారి కాళేశ్వరం సంబంధించిన విషయంలో నోటీసులకు సంబంధించి హాజరయ్యారు, దాన్ని వివరణ ఇచ్చుకున్నారు. అది దానికి అప్పుడు ఓకే, దానికి కూడా అప్పుడు కాళేశ్వరం సంబంధించిన నోటీసు అప్పుడు కూడా సరే ఏం జరిగింది ఏంది అనే విషయంలో అంతకుముందు హరీష్ రావు, ఈటెల రాజేందర్ వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత అసలు ఏం జరుగుతుందో వాస్తవాలు ఏంది ఇవన్నీ తీసుకున్నారు. అప్పట్లో ఓకే ఆ సబ్జెక్టు ఆ హైప్ తీసుకొచ్చారు. కానీ దీంట్లో ఎందుకో ఒక రకమైనటువంటి ఫోన్ ట్యాపింగ్ అంశం వచ్చేటప్పటికి ఎందుకు దీన్ని ఇంతగా ఉలిక్కి పడుతున్నారు అనేటువంటి విషయం ఇప్పుడు చర్చకు దారితీస్తూ ఉంది. ఎందుకంటే ఈ 160 సిఆర్పిసి సంబంధించిన నోటీసులు అందుకున్నప్పుడు చాలా వెరైటీగా ఇదే పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు 160 సిఆర్పిసి నోటీసులు అందుకును ఇదేముంది 160 సిఆర్పిసి సాధారణంగా విచారణకు పిలుస్తారు, అది దాంట్లో తప్పేముంది, మనం చట్టాన్ని గౌరవించాలి, అది దానికి సంబంధించిన అంశాలు మనం దాన్ని వెళ్ళినంత మాత్రాన మనమే నేరస్తులం అని కాదు, లేకపోతే మనం ఏదో నేరం చేసామని పిలవటం కాదు, అసలు ఏం జరిగిందని జస్ట్ విచారణ దాని గురించి అప్పట్లో ఏం జరిగిందనే విషయం. ఎందుకంటే అప్పట్లో మా ప్రభుత్వం ఉంది కాబట్టి 10 ఏళ్ళు మేము పరిపాలించాం కాబట్టి అప్పుడు ఆ సమయంలో జరిగింది కాబట్టి ఫోన్ ట్యాపింగ్ అంశం అసలు ఏం జరిగిందనే విషయాన్ని మమ్మల్ని అడగటానికి అసలు ఆ 160 సిఆర్పిసి అనేది దాంట్లోని విచారణ అంతే, అది అంత మాత్రాన తీసుకెళ్ళి అరెస్ట్ చేస్తారని కాదు, దాంట్లో మనమే నేరస్తులని కాదు అని చెప్పిన విషయం అదే నోటీసులు కేసీఆర్కి ఇస్తే నిన్నటికి నిన్న ఎందుకు ఇంతగా హైలైట్ చేస్తున్నారు, ఎందుకు ఇంతగా ఉలికి పడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు అనేది కొంతమందికి అర్థం కాని ప్రశ్నగా మిగిలిపోయింది అది. ఎందుకంటే కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం అంటే చట్టానికి ఎవరు అతిథులు కాదు, ఆయన నేరం చేశారని కాదు, వాస్తవానికి ఒక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆయన పోరాడినటువంటి విలువ, ఆయన తెలంగాణ రాష్ట్రం తీసుకునే టైంలో ఆయన ప్రధాన పాత్ర, ఆయనకి ఇస్తున్న గౌరవం ఇస్తూనే ఉన్నారు. దానికి సంబంధించినటువంటి విషయంలో ఎక్కడ కూడా ఆయన అంటే మాకు చాలా గౌరవం ఉంది, చాలా విలువ ఉంది అంటూ ఒక పక్క కాంగ్రెస్ పార్టీ చెప్తానే ఉంది. కాకపోతే అప్పుడు ఆ సమయంలో అసలు ఏం జరిగింది, ఎందుకు ఫోన్ ట్యాపింగ్ చేయాల్సి వచ్చింది, అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశమే దాదాపు చూసుకుంటే అది ఎంత మనం ఇప్పుడు మాట్లాడుకున్నంత ఈజీ కాదు ఫోన్ ట్యాపింగ్ చేయటం అనేది. అసలు ఫోన్ ట్యాపింగ్ యొక్క ఉద్దేశం వేరు, అసలు దేనికి వాడతారు, దానికి సంబంధించిన ప్రాసెస్ వేరు, దానికి సంబంధించిన ప్రొసీజర్ వేరు, దానికి తీసుకోవాలన్నా కూడా ఫోన్ ట్యాపింగ్ చేస్తున్నామన్నా కూడా దానికి సంబంధించినటువంటి పర్మిషన్ తీసుకోవాలి, ఎందుకోసం చేస్తున్నాము, ఎవరి కోసం చేస్తున్నాము, ద ప్రాసెస్ ఏంది, ఆ సబ్జెక్ట్ దానికి సంబంధించిన సబ్జెక్ట్ ఏందనేది వేరుగా ఉంది. కానీ ఆ ఫోన్ ట్యాపింగ్ అంశం తీసుకొచ్చి ఇక్కడ ఈ ఫోన్ ట్యాపింగ్ ఎలా చేసేసారంటే ఇక ఇష్టం ఎవరన్నా సరే అసలు ఈడేమనుకుంటున్నాడో విందాం అని అంతగా మరి చులకనగా అయిపోయింది అది. ఎవరికి పడితే వాళ్ళకు కారు డ్రైవర్లకు, ఇంట్లో పని మనుషులు అందరికీ వాళ్ళకు సంబంధించినటువంటి పార్టీల అంతర్గతంగా ఎవరి మీద అనుమానాలున్నా లేకపోతే పరిస్థితులు సరే ఈరోజు అసలు ఏం జరుగుతుంది, అప్పటికప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి రాజకీయం జరుగుతున్నటువంటి పరిస్థితుల దృష్టి అసలు వీళ్ళేమనుకుంటున్నారు అంటే చాలా తమాషగా అయిపోయింది. మన కనుక ఎవరిదన్నా ఫోన్ ఆడబెడితే తీసుకుని చెవుల్లో పెట్టుకుని విన్నంత ఈజీగా అసలు ఫోన్ ట్యాపింగ్ అనే అంశం ఎలా అయిపోయిందంటే అసలు ఫోన్ ట్యాపింగ్ జరగనటువంటి సెలబ్రిటీలు లేరు, జరగనటువంటి జడ్జిలు లేరు, దానికి సంబంధించిన ఫోన్ ట్యాపింగ్ జరిగినటువంటి పని మనుషులు లేరు, నాయకుల ఇళ్లలో పనిచేసే డ్రైవర్లు అందరు ఫోన్ ట్యాపింగ్ చేశారు. ఇది ఎవరో చెప్పే అంశం కాదు, సిట్ అధికారులు చెప్పిన అంశమే. ఎవరైతే ఫోన్ ట్యాపింగ్కు గురయ్యారో వాళ్ళు ఎవరైతే ఆ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన సిట్ అధికారి నోటీసులు అందుకుని జూబ్లీ హిల్స్ పోలీస్ స్టేషన్కి వెళ్ళారో వాళ్ళ ముందు పెట్టిన డేటా ప్రకారం ఇది అంతా కనబడుతుంది. ఇష్టం వచ్చినట్టు అసలు అది చాలా ప్రాసెస్, చాలా వాల్యుబుల్ ప్రాసెస్, అది చాలా కాన్ఫిడెన్షియల్ మ్యాటర్ అది ఫోన్ ట్యాపింగ్ అనేది.
కానీ దాన్ని విచ్చలవిడిగా ఎందుకు చేశారు ఆ 10 ఏళ్లలో అనేది. ఎందుకంటే అప్పట్లో ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఇంటికి సమీపంలోనే ఇది ఒక ఆఫీస్ లాగా తీసుకొని ఆయన కదలికలు, ఆయన ఎవరెవరితో మాట్లాడుతున్నారు, అసలు కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది, ఎవరెవరు కాంగ్రెస్ పార్టీలోకి గురించి మన పార్టీలో ఉండి ఎవరు సహకరిస్తున్నారు, ఇవన్నీ కూడా చాలా 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 ఘోరమైనటువంటి నేరం అన్నట్టు ఇలాంటివన్నీ కూడా. అసలు ఆ టైంలో ఎందుకు జరిగింది, అంత ఈజీ నా ప్రాసెస్, అసలు వాళ్ళు అంత సాహసం ఎందుకు చేశారు, అధికారులు ఎందుకు అంత సాహసం చేశారు, అధికారులు అలాంటి సాహసం చేయటం వల్ల వాళ్ళకు వచ్చే ఉపయోగం ఏంది, దీన్ని ఎవరు చేయమంటే చేశారు, దానివల్ల వాళ్ళకు వచ్చే ప్రయోజనాలు ఏంటి, ఇవన్నీ కూడా చాలా పెద్ద ప్రాసెస్. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ అంటే ఆ ఫోన్ విన్నారంట అన్నంత సింపుల్గా ఉంటున్నారు, కానీ మధ్యలో మాట్లాడుకున్న ఫోన్ వీళ్ళు విన్నారంట అన్నంత సింపుల్గా ఉంది. కానీ రాష్ట్ర ప్రజలకి ఈ ఫోన్ ట్యాపింగ్ అనే అంశము చాలా కాన్ఫిడెన్షియల్, వీళ్ళు చేసింది చాలా డేంజరస్ పనులు అనమాట అధికారులు చేసింది. కానీ అధికారులు వాళ్ళ నెత్తి మీదకి వచ్చి వాళ్ళు అడ్డంగా బుక్ అయిన తర్వాత అసలు దీన్ని ఎవరు చేయమన్నారు, ఎందుకు చేశారు, చేసిన వల్ల అసలు అధికారంలోకి వచ్చే ఉపయోగం ఏంది, దానివల్ల సాధించేది ఏంది అనేటువంటి విషయాన్ని చూస్తే అసలు అప్పుడు చేయమన్నటువంటి అధికారులను ఎవరైతే బలవంత పెట్టారో ఆ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని ఎలా వాడుకున్నారంటే ఎవరికి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు వాడుకున్నారు. బడా రియల్ ఎస్టేటర్లు, బడా సెలబ్రిటీలని, కొంతమంది నాయకుల్ని బెదిరించి భారీగా డబ్బు వసూలు చేశారనేది ఇంకొక విమర్శ జరుగుతూ ఉంది. ఎందుకంటే ఆ కొంత పీరియడ్లో ఆ సమయంలో ఏదైతే చెప్తున్నారో ఒక టైం పీరియడ్లో భారీగా బీఆర్ఎస్ పార్టీకి విరాళాలు వచ్చినాయి అనేది ఇంకొక జరుగుతున్నటువంటి చర్చ. ఇంత భారీ స్థాయిలో విరాళాలు ఆ సమయంలో ఎందుకు ఇచ్చారు, ఎటు నుంచి వచ్చినాయి, ఈ విధంగానే ఈ ఫోన్ ట్యాపింగ్ అంశాన్ని భయపెట్టి భారీగా వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు రాబట్టారనేది అందువల్లే బీఆర్ఎస్ పార్టీకి భారీగా నిధులు వచ్చాయి విరాళాల రూపంలో అనేది ఇదొక చర్చకు దారితీస్తుంది. ఇలా ఒకదానికొకటి చైన్ లింక్ కలుపుకుంటూ పోతే అసలు ఎందుకు దీనివల్ల సాధించింది ఏంటంటే అనేక మంది ఈ ప్రతిపక్ష పార్టీలో ఉన్నటువంటి నాయకులు వాళ్ళ యొక్క కదలింగాన్ని పసిగట్టి వాళ్ళకేదో పసిగట్టిన తర్వాత దానికి సంబంధించిన ప్రాసెస్ చేస్తూ వాళ్ళకి బ్లాక్మెయిల్ చేస్తూ రకరకాలుగా పరిణామాలు చేస్తూ అనేక రకాలుగా డబ్బులు తీసుకున్నారనేది ఇంకొక వార్త. దాన్ని ఎప్పుడైతే మొదటి నుంచి ఇటు బండి సంజయ్ కానివ్వండి, రేవంత్ రెడ్డి కానివ్వండి, అనేక మంది నాయకులు మా ఫోన్ ట్యాపింగ్లు అవుతున్నాయని పదే కొంత ఆంధ్రప్రదేశ్ సంబంధించిన నాయకులు కూడా మొత్తుకున్నారు ఈ విషయంలో. ఈ విధంగా మొత్తుకుంటే అప్పట్లో దాన్ని కొట్టిపారేశారు కొంతమంది అదంతా కూడా డైవర్ట్ మాటలు ఇవన్నీ ఏం లేదని కామెడీగా తీసుకుని కొంతమంది చెప్పారు. పదే మొత్తుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి రేవంత్ రెడ్డి కానివ్వండి, బండి సంజయ్ వీళ్ళందరూ కూడా. కానీ ఎప్పుడైతే ఐఎన్సీ అధికారంలోకి వచ్చిందో ఆ తర్వాత దీనికి సంబంధించినటువంటి విచారణ 2 సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది. మొదట్లో దీనికి సంబంధించి మొన్న కేటీఆర్ చెప్పినట్టు ఇది ఒక కార్తీక దీపం సీరియల్ లాగా సాగుతూ ఉన్నది, ఇది ఇప్పట్లో తేలేది కాదు, దీన్ని సాగదీస్తూ ఉన్నారు, కావాలని సాగదీస్తున్నారు, ఇది కేవలం డైవర్షన్ పాలిటిక్స్ కోసమే చేస్తూ ఉన్నారు, ఎన్నికల ముందు ఇలాంటి ఒక కథ నడుపుతారు, లేదా రాష్ట్రంలో మన ఒక ప్రధాన సమస్యలు ఏమైనా ఎత్తినప్పుడు మళ్ళీ దీన్ని తెర ముందుకు తెస్తారు. ఇప్పుడు ఏదైతే నైని గనులకు సంబంధించిన వ్యవహారం ఉందో ఇది మళ్ళీ హరీష్ రావు మాట్లాడంగానే మళ్ళీ ఈ అంశాన్ని తెర ముందుకు తెచ్చి కావాలని హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు, ఆ తర్వాత కేటీఆర్ నోటీసులు ఇచ్చారు. ఈ విధంగా చెప్తున్న మాటలు బీఆర్ఎస్. సరే ఏమైనప్పటికీ కూడా సరే ఆ అంశాన్ని ప్రస్తావన వచ్చినప్పుడు తెర ముందుకు తీసుకొస్తున్నారు అనే అంశాన్ని తీసుకొస్తే అసలు దీంట్లో వాస్తవం ఉందా లేదా, ఏం జరిగింది, ఎందుకు మళ్ళీ దీంట్లో ఫోన్ ట్యాపింగ్ విషయంలో అంతగా వాస్తవాలు లేకుండా కేవలం ఒక అద్భుత కల్పన, ఒక అద్భుత ప్రపంచాన్ని క్రియేట్ చేశారంటానికి కూడా లేదు. ఎందుకంటే దానికి సంబంధించి ఎప్పుడైతే ఫోన్ ట్యాపింగ్ సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే విచారణ స్టార్ట్ అయిందో వెంటనే కదలికలు స్టార్ట్ అయినాయో ఎందుకు దానికి సంబంధించినటువంటి సాక్ష్యాధారాల్ని దాన్ని సాక్ష్యాధారాలు లేకుండా కొంతవరకు మూసి నదిలో పడేయటం, కొన్ని కాల్చేయటం ఇవన్నీ ఎందుకు చేశారు, ఆ సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేశారు, మళ్ళీ ఏమి లేనప్పుడు ఆ సాక్ష్యాధారాలను ఎందుకు ధ్వంసం చేయాల్సిన అవసరం ఎందుకు వచ్చింది, ఎందుకు దానికి సంబంధించిన ఆ టైంలో చాలామంది రాజకీయ నేతల కాళ్ల కింద భూమి ఎందుకు కంపించింది, ఎందుకు ఉలిక్కి పడ్డారనేది కూడా ఇక్కడ ప్రశ్న. అప్పట్లో దీనికి సంబంధించినటువంటి ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకృష్ణరావు కానివ్వండి, ఇటు ఏసీబీ అధికారులు ప్రణీత్ రావు కానివ్వండి, భుజంగరావు కానివ్వండి, తిరుపతి వాంగ్ వీళ్ళందరూ ఎందుకు రావాల్సి వచ్చింది, ఎందుకు విచారణ ఎదుర్కోవాల్సి వచ్చింది, ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ ఎందుకు జంప్ అవ్వాల్సి వచ్చింది విదేశాలకి చెప్పుకోలేక, అసలు వీళ్ళందరూ విచారణలో చెప్పే అంశం ఏంటి, ఎవరా పెద్ద ఆయన చెప్తే ఇదంతా మేము చేసామని వాంగ్మూలాలు ఎందుకు ఇచ్చారు, ఈ పెద్ద ఆయన వెనక మొన్న ఎస్ఐబీ చీఫ్ మాజీ ప్రభాకర్ కూడా దాన్ని ఎందుకు ఒప్పుకున్నారు, దీంట్లో ఒక ప్రముఖ ఛానల్ ఎండీ ఎందుకు తెరక వెనక కథ మొత్తం ఒక ప్లాట్ఫామ్ ఇచ్చాడు, వాళ్ళందరూ నడుపుకోవడానికి ఎందుకు అవకాశం ఇచ్చారు, దీన్ని అనుకున్నటువంటి ఆ పెద్ద ఆయన ఎవరు, ఈ పెద్ద ఆయన ఉన్నారు, ఆయన చెప్పినట్టు మేము చేసాం
వాళ్ళు చెప్పిన ప్రకారం మేము నడుచుకోవాల్సి వచ్చిందని చెప్పినప్పుడు ఆ పెద్ద ఆయన ఎవరు అనే విషయాన్ని ఎందుకు సిట్ అధికారులు ఇప్పటికీ దాచిపెట్టి మొత్తానికి అసలు అప్పుడు చేసిన ఎవరైతే ఆ ధ్వంసం చేసి సాక్ష్యాన్ని ధ్వంసం చేసిన వాళ్ళ అధికారులని పట్టుకున్నారు, ఇటుపక్క ఆ సమయంలో ఎవరెవరు ఫోన్ ట్యాపింగ్ చేసిన అధికారులను పట్టుకున్నారు, విచారణ క్లియర్గా అయిపోయింది. వాళ్ళకి అడగాల్సినటువంటి రకరకాల అస్త్రాలన్నీ సంధించి క్వశ్చన్లు వేశారు, ఉక్కిరి బిక్కిరి చేశారు, రావాల్సినంత ఇన్ఫర్మేషన్ లాగారు. వాళ్ళు చెప్పినటువంటి పదే అంశం మేము చేయమంటేనే చేశాము, అవును మేము తప్పు చేశాము, ఎవరైతే పెద్ద ఆయన పర్మిషన్ ద్వారా చేశారు ఆ పెద్ద ఆయన ఎవరు, ఇదే అంశాన్ని వాళ్ళు చాలా క్లియర్ కట్గా ఎవరు చేయమంటే చేశారు చెప్పిన తర్వాత కూడా ఇప్పటికీ దాన్ని ఎందుకు సిట్ అధికారులు కానివ్వండి ఇటు పక్క అధికారులు కానివ్వండి ఎందుకు దాన్ని మసిబూసి మారడి చేసి కప్పి దీన్ని ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు? నిజంగా ఇటు పక్క ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టు దీన్ని ఒక రాజకీయ కోణంలో వాడుకోవటానికే ఇలా అన్ని సాక్ష్యాధారాలు ఉన్నప్పటికీ కూడా దీన్ని ప్రొలాంగ్ చేస్తూ వీళ్ళ రాజకీయ ప్రయోజనాల కోసం వాడుకుంటుందా, లేకపోతే వీళ్ళు కూడా అప్పట్లో వీళ్ళు ఎలా అయితే బ్లాక్మెయిల్ రాజకీయాలు చేశారో వీళ్ళు కూడా ఏమైనా బ్లాక్మెయిల్ రాజకీయాలు చేస్తున్నారా, లేదా దీన్ని ఇలా కొంచెంసేపు దాన్ని పక్కన పెట్టి ఒక సాగదీసి వచ్చేటువంటి ఎన్నికల ముందు దీన్ని అస్త్రాలుగా వాడుకుంటున్నారా? దీనివల్ల అసలు ఎందుకు ఇంత ప్రొలాంగ్ చేస్తున్నారు? 2 ఏళ్ళ నుంచి ఎందుకు ఇలా సాగదీస్తున్నారు ఈ విషయాన్ని అంటే వీళ్ళు చెప్పుకుంటే రీజన్ ఏంటంటే ఎస్ఐవి మాజీ చీఫ్ ప్రభాకర్ రావు ఒకసారిగా సడన్గా విదేశాలకు పారిపోవడం జరిగింది. ఆడి నుంచి అతను ఇక్కడికి ఒక మూమెంట్లో బాగా విచారణ జరుగుతున్న క్రమంలో ఆయన ఒక్కసారి విదేశాలకు వెళ్ళటం అక్కడి నుంచి రావడానికి అనేక సాకులు చెప్పినప్పుడు ఎప్పుడైతే సుప్రీంకోర్టు ఎంటర్ అయ్యి ఆయనకి ఇవ్వాల్సినటువంటి సెక్యూరిటీ ఇస్తే ఆయన వచ్చి తర్వాత వాంగ్మూలం ఇచ్చిన తర్వాత మళ్ళీ దీన్ని సజ్జనారు నేతృత్వంలో ఒక్కసారి ఈ కేసు మళ్ళీ పరుగులు పెడతా ఉంది అనేటువంటి విషయాన్ని చెప్తున్నటువంటి అంశం. సరే అప్పటికి అలా తీసుకున్నప్పటికీ కూడా ఈ సజ్జనారు వచ్చిన తర్వాత విచారణ వేగవంతమైంది అంటూ చెప్తున్న క్రమంలో వరుసగా ఇటు హరీష్ రావు కానివ్వండి ఇటుపక్క కేటీఆర్ నోటీసులు, ఆ తర్వాతనే హరీష్ రావు కేటీఆర్ సంబంధించిన నోటీసులు తీసుకున్నప్పుడు 160 CRPC నోటీసులు తీసుకున్నప్పుడు ఓకే దీంట్లో ఏం లేదు, జస్ట్ ఇదంతా కూడా డైవర్షన్ పాలిటిక్స్, ప్రస్తుతం నైని గనుల వ్యవహారం లేవనెత్తాము, దానికి సంబంధించినట్టు కోసమే ఇదంతా సైడ్ పాలిటిక్స్, అసలు వాళ్ళు అడిగిందేం లేదు, నేనే వాళ్ళని క్వశ్చన్లు అడిగాను, నా క్వశ్చన్లకు వాళ్ళు ఆన్సర్ చెప్పలేకపోయారు అంటూ ఇటుపక్క హరీష్ రావు చెప్పిన అంశం. ఇటు కేటీఆర్ కూడా దాదాపుగా ఇదంతా కూడా ఏ మధ్యలో ఏ రావులు లేరు, బయటకు ఎందుకు ప్రచారాలు జరుగుతున్నాయి, నేను ఒక్కడే ఉన్నాను, పోలీసులే ఉన్నారు, సహజంగా నాకు అప్పుడు జరిగినటువంటి విషయాలు మీ దృష్టికి వచ్చాయా, లేకపోతే అసలు ఇదంతా ఫోన్ ట్యాపింగ్ అంశం మీకు అసలు తెలుసా, మీ నాయకులు ఫోన్ ట్యాపింగ్లు ఇలా అయినాయి తెలుసా, లేకపోతే మీ వాళ్ళు ఇలా చేశారు తెలుసా, ఇది కొన్ని ప్రశ్నలు అడిగారు. కావాలని ఇదంతా చీఫ్ పాలిటిక్స్, అక్కడ ఏం లేదు అది ఇదంటూ చాలా హుందాతనంగా లోపలేముందో తెలియదు కానీ పైకి మాత్రం వీళ్ళందరూ మేకపోతు గాంభీర్యం ప్రదర్శించి చాలా దాని మీద ఫన్నీ కామెంట్స్ చేస్తూ చాలా వ్యంగ్యాస్త్రంగా అసలు సిట్ అనేది అది ఇదంటూ చాలా చాలా క్యాజువల్గా మాట్లాడితే చూసే వాళ్ళు కూడా నిజమే ఇది ఒక ప్రాసెస్ లాగా కావాలని దీని ఒక టైంపాస్ రాజకీయాలు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం వచ్చేటువంటి మున్సిపల్ ఎన్నికల దృష్ట్యా అది జస్ట్ అలా సైడ్ ట్రాక్ తీసుకెళ్తున్నారు పాలిటిక్స్ని. దాంతోపాటు నైని గనుల వ్యవహారాన్ని కూడా కొంచెం మీడియా ఫోకస్ లేకుండా ఈ టాపిక్ మీద తీసుకెళ్తే కొంచెం డైవర్షన్ది ఏదో సరదాగా సాగుతుందిలే, ఇది సహజమైన ధోరణే, ఇది ఎప్పటికప్పుడు ఎన్ని చూడాల. అంతకుముందు కాళేశ్వరం ప్రాజెక్ట్ చూసాము, ఆ తర్వాత ఫార్ములా కార్ రేస్ సంబంధించిన విషయం చూసాం, అలాగే ఇది కూడా అని కొంతమంది తటస్థులు పబ్లిక్ అనుకున్నారు. ఎప్పుడైతే సంతోష్ రావుకు సిట్ నోటీసులు ఇచ్చిందో సంతోష్ రావు ఎప్పుడైతే దాని అటెండ్ అయ్యే ముందు ఎప్పుడైతే నందినగర్ వెళ్ళి కేసీఆర్ ఇంటి దగ్గరికి వెళ్ళి మాట్లాడి ఇటుపక్క విచారణకు హాజరయ్యారో మధ్యాహ్నం 3:40 నుంచి సాయంత్రం నైట్ 11 గంటలు ఎప్పుడైతే హాజరయ్యారో అప్పటి నుంచి ఒక్కసారిగా ఎక్కడో కొంత కదలికలు మొదలైనవి. కదలికలు అంటే అధికారంలో కాదు, పార్టీలో. ఎందుకంటే అతను సంధించిన ప్రశ్నలకు అతను ఉక్కిరిబిక్కిరైపోయి అతను వాట్సాప్ మెసేజ్లు, అతని యొక్క టవర్ లొకేషన్స్, ఎవరెవరితో మాట్లాడిచ్చాడు, సంబంధించినటువంటి సీఎంఓ సంబంధించిన అధికారులు ఎవరెవరు మాట్లాడారు, దీంతో మాట్లాడాలని అసలు ముందు సంతోష్ పర్మిషన్ ఎందుకు ఉండాలి, దాంతోపాటు ఆయన చుట్టూ సంధించిన ప్రశ్నలు ఉక్కిరిబిక్కిరవుతున్న క్రమంలో కేవలం ఆయన్ని మొత్తం కేసీఆర్ని కేంద్ర బిందువు చేసి మొత్తం జరిగిన విషయాలన్నింటినీ కూడా సాక్ష్యాధారాలతో సహా ముందు పెట్టి అడిగేటప్పటికీ సంతోష్ రావు కొంతవరకు అవాక్కయ్యాడు. కొన్ని అంటే ఇంతకుముందు వెళ్ళి వచ్చిన హరీష్ రావు, కేటీఆర్ వీళ్ళందరూ ఇచ్చిన వాంగ్మూలాన్ని బట్టి, లేకపోతే వాళ్ళు ఇచ్చినటువంటి గైడ్లైన్స్, లోపల ఏం జరుగుతుందో చెప్పినట్టు సలహాల సంప్రదింపు బట్టి ఆయన మెంటల్గా ఒక ఆన్సర్లు ఇవ్వాలి, మెంటల్గా ఏమేమి చెప్పాలి, ఏం మాట్లాడనేది ఒక గ్రౌండ్ ప్రిపరేషన్తో మెంటల్ ప్రిపరేషన్ లోపలికి వెళ్ళారు. దానికి క్వైట్ ఆపోజిట్గా ఎప్పుడైతే జరిగిందో, ఎప్పుడైతే సాక్ష్యాధారాలు సహా ముందు ఒకదాని ఒకటి ఊపిరాడకుండా మొత్తం ఎప్పుడైతే ఆ టేబుల్ మీద పెట్టి అతను క్వశ్చన్ చేశారో ఒక్కసారిగా అతను ఒక రకంగా చెప్పాలంటే షాక్కు గురయ్యాడు. ఇవన్నీ కూడా ఉండేటప్పటికీ ఇంతగా
ఇన్ని విట్నెస్లు ఉంటాయనేది ఆయన అర్థం చేసుకోలేకపోయాడు అనేది ఇప్పుడు చెప్తున్నటువంటి ఇక్కడ ప్రముఖమైనటువంటి వార్త. దీంట్లో వాస్తవాలు ఎంతో తెలీదు, లోపల ఎవరు ఉంటారో తెలీదు, అసలు ఇవన్నీ ఎలా బయటకు వస్తాయో కూడా వాస్తవాలు తెలియదు. ఎందుకంటే ఉండేది లోపల సిట్ అధికారులు, సంతోషరావు తప్ప మిగతా ఏ మీడియా ఉండదు, ఏమి వ్యవహారం ఉండదు. కాకపోతే ఇవన్నీ బయటికి ఎలా వచ్చినాయి అనేది అది అర్థం కాని ప్రశ్నే. ఈ సమయంలో అలాంటి వార్తలు వచ్చినప్పుడు దాన్ని కొంత కామెడీగా తీసుకొని ఎవరో లోపల ఎవరో ఉన్నట్టు చెప్తున్నారు, అసలు ఇదంతా కేసీఆర్ సంబంధించినటువంటి మొత్తం చుట్టూ ఉచ్చు బిగించడం కోసం అడుగుతున్నారు, ఇవన్నీ కూడా చాలా హాస్యాస్పదంగా ఉంది, కామెడీగా ఉందంటూ ఇటు సంతోష్రావు కూడా ఒక రకమైనటువంటి ఎలా అయితే కేటీఆర్ లోపలికి వెళ్తూ అందరినీ చాలా విష్ చేస్తూ చాలా హుందతనంగా ఏదో ఒక ఫ్లైట్ ఎక్కువ ముందు అందరి కుటుంబ సభ్యుల్ని బాయ్ చెప్పినంత ఈజీగా వెళ్ళాడు, అదే బాడీ స్టైల్ని ఇతను కూడా ఏదో మెయింటైన్ చేయాలని చూశారు కానీ సంతోష్రావు. కానీ ఇక్కడ మాత్రం ఎక్కడో కొంత పార్టీలో అంతర్మతనం మొదలైంది. అనుకున్నట్టుగానే వెంటనే కేసీఆర్కి నోటీసులు ఇవ్వటం జరిగింది. కేసీఆర్కు నందినగర్ ఆయన ఇంటికి వెళ్ళి అక్కడ కేసీఆర్ పిఏకు నోటీసులు ఇచ్చి సిట్టు ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు హాజరవ్వాలి అని చెప్పేటి నోటీసులు ఇవ్వటం జరిగింది. కాకపోతే ఆయనకు 65 సంవత్సరాలు పైబడ్డాయి. ఇటు పక్క మాజీ ముఖ్యమంత్రి, దాంతోపాటు అసలు ఈ రాష్ట్రం ఏర్పడటానికి ఆయన దాదాపుగా అతను చావునోట్లో తలపెట్టి వచ్చిన వ్యక్తి. ఇలా అనేక రకాలుగా ఆయన మీద ఉన్నటువంటి తెలంగాణ సమాజంలో ఆయనకున్న ప్రత్యేక గుర్తింపు, గౌరవం, ఇటుపక్క ఆయన అంటేనే ఇటుపక్క ఆయన ప్రత్యర్థులు కానీ ఎవరైనా సరే ఆయన చూడగానే ఎందుకో తెలియని ఒక అలర్ట్నెస్ వచ్చింది. ఎందుకంటే ఆయన మీద ఉన్న గౌరవం, ఆయన చేసినటువంటి త్యాగాలు అలాంటివి. కాబట్టి ఆ హుందాతనం, ఆ గౌరవం ఉన్నందువల్ల ఆయన్ని ఇబ్బంది పెట్టకూడదని సిట్ అధికారులు పోలీస్ స్టేషన్కి రావాలంటే మీకు ఉన్నటువంటి సమయాన్ని అంటే సమయం కంటే కూడా ఆయన వయసుని గౌరవిస్తూ మీకు రాగలిగితే రండి జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్కి వస్తేనే మంచిది. ఒకవేళ మీరు రాలేని పక్షంలో మీ ఇంట్లో కానీ మీరు ఎక్కడైనా సరే మీకు అనుకూలమైన ప్రాంతంలో విచారణ రమ్మంటే అక్కడ విచారిద్దాం, రేపు మధ్యాహ్నం మాత్రం దానికి సంబంధించిన విచారణకు హాజరు కావాలంటూ ఇటుపక్క ఆయన పిఏకి చెప్తూ నోటీసులు ఇచ్చి వచ్చారు. ఆ తర్వాత ఒక్కసారిగా తెలంగాణ రాజకీయాలు నాయన అసలు ఇక ఏంది అసలు ఇది అంటూ ఒక పక్క బీఆర్ఎస్ భారీ స్థాయిలో ఇటుపక్క నిరసనలు, కార్యక్రమాలు, దిష్టిబొమ్మ దహనాలు రేవంత్ రెడ్డిది, ఇటుపక్క ఓయూ యూనివర్సిటీలో బీఆర్ఎస్ వెల్వి సంబంధించిన విద్యార్థులు, ఇటుపక్క బయట చూస్తే బీఆర్ఎస్ కార్యకర్తలు, ఇటుపక్క చూస్తే కేటీఆర్, హరీష్ రావు దీని మీద స్టేట్మెంట్లు, ఒక పక్క కవిత స్టేట్మెంట్లు, దీనికి సంబంధించి మొత్తం అసలు ఒక్కసారిగా తెలంగాణ మొత్తం ఒక్కసారిగా గగ్గోలు పెట్టేసి అసలు కేసీఆర్కి నోటీసులు ఇచ్చేది అది ఇది అని మొత్తం హంగామా చేశారు. వాస్తవమే, కేసీఆర్కు అంటే ఒక సెన్సిటివ్గా ఆయనకి ఇచ్చే గౌరవాన్ని ఎవరైనా సరే నోటీసులు ఇచ్చి అది ఎలా ఉండేదంటే నువ్వు స్టేషన్కి రా అనగానే ఎక్కడో ఆ వార్డ్స్ కొంచెం ఇబ్బందిగానే కలిగిస్తాయి. ఎందుకంటే ఆయన అంతగా ఆరాధిస్తారు, అంతగా పూజిస్తారు కాబట్టి ఆయన వాస్తవంగా అంతగా ఆరాధించదగ్గ వ్యక్తే. కాబట్టి అలాంటి వ్యక్తికి ఈ విధంగా నోటీసులు ఇచ్చినప్పుడు కొంచెం ఎక్కడో చువుక్కనిద్ది. కాకపోతే అక్కడ ఆయన అలాంటి వారే చట్టాన్ని గౌరవించి వెళ్తేనే అందరికి సమాజంలో చట్టం మీద ఒక అవగాహన, ఒక గౌరవం పెరిగిద్ది. కాబట్టి అక్కడ ఎక్కడ కూడా మీరు ఎలా అయితే 160 సిఆర్పిసి నోటీసులు అందుకున్నప్పుడు దాన్ని ఎంత తేలిగ్గా, అది సాధారణంగా అది ఒక ప్రాసెస్లో భాగం, అది చట్టం దాని పని దాన్ని చేసుకుని వెళ్ళిపోతూ ఉంది. దానికి సంబంధించిన మనకు తెలిసిన వరకు మనం ఒక రకంగా చెప్పాలంటే మనం అక్కడ అప్రూవల్ వ్యక్తులమే, మనం అక్కడ ఒక విట్నెస్ వ్యక్తులమే, దానికి సంబంధించినట్టు జస్ట్ సాధారణంగా విచారణకు హాజరవటమే అని ఎంత ఈజీగా మీరు దానికి సంబంధించినట్టు అంత ఎక్స్ప్లెయిన్ ఇచ్చుకుంటూ చాలా ఫార్మాలిటీగా మాట్లాడిన మాటల్ని మళ్ళీ అదే నోటీసులు కేసీఆర్కి ఇచ్చినప్పుడు కూడా అంతే విధంగా ఆయన వాస్తవంగా ఆయన చాలా హుందాతనంగా ఆయన గౌరవిస్తూ మీరు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వస్తాం, మాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి, మేము అడుగుతాం, ఆ విచారణ భాగంగా మాకు కావాల్సిన ఇన్ఫర్మేషన్ ఇవ్వండి, మేము ఈ విచారణ కొంచెం ముందుకు తీసుకెళ్ళడానికి ఉపయోగపడిద్ది అనేటువంటి విషయాన్ని చెప్తా ఉంటే దీన్ని ఎందుకు రాజకీయంగా వాడుకుంటున్నారు అనేది ఇప్పటికీ అర్థం కాని ప్రశ్న. కాబట్టి దీనికి సంబంధించిన విషయాలు ఒక్కసారిగా తెలంగాణ రాష్ట్ర రాజకీయాలు మొత్తం ఒక్కసారిగా గగ్గోలు పెట్టేసి అమ్మో కేసీఆర్ నోటీసులు ఇచ్చేసారనే విషయాన్ని ముందు తీసుకొచ్చారు. సరే, దానికి సంబంధించినటువంటి కేసీఆర్ మళ్ళీ రిప్లై ఏమి ఇస్తారా, రేపు మధ్యాహ్నం 3 గంటలు ఎక్కడ హాజరవుతారు, సరే పోలీస్ స్టేషన్కి వస్తానంటారా, లేకపోతే వాళ్ళు సిట్ అధికారులు చెప్పినట్టు మీ ఇష్టం అన్నారు కదా నందినగర్లోని విచారణ, లేకపోతే ఎర్రవల్లి ఫామ్ హౌస్లో జరిగిద్దా, ఇలా రకరకాలుగా వార్తలు ఉన్న నేపథ్యంలో సాయంత్రం దాకా దీని గురించి అనేక ప్రశ్నలు, అనేక నిరసనలు, అనేక డిబేట్లు మొత్తం ఉక్కిరి బిక్కిరి అవుతున్న సమయంలో సరే ప్రశాంతంగా కేసీఆర్ ఓకే నేను ఏదైతే మీరు 160 సిఆర్పిసి కింద నోటీసులు ఇచ్చారో ఆ విచారణకు మీకు కావాల్సినంత నేను సహకరిస్తా, ఎటువంటి దాంట్లో అనుమానం లేదు. కాకపోతే ఇప్పుడు ఎన్నికలు ఉన్న దృష్ట్యా కొంత నేను కార్యక్రమాల్లో బిజీగా ఉన్నాను, ఇప్పుడు ప్రస్తుతానికైతే నేను రాలేను, మీరు ఇంకొక డేట్ ఏదో ఫిక్స్ చేయండి, ఆ డేట్కి నేను వస్తాను,
కాకపోతే పోలీస్ స్టేషన్ కాదు, ఫామ్ హౌస్కో ఎక్కడో మీరు, నేను చెప్పిన మీ ఇష్టం, నేను మాత్రం ఫామ్ హౌస్లో కావాలంటే అక్కడ విచారణకు హాజరవుతాను అనే విషయాన్ని, ప్రస్తుతం అయితే నేను హాజరవ్వలేననే విషయాన్ని ఆయన తనకు ఇస్తే ఆ సిట్ అధికారులు దానికి తగ్గట్టుగానే స్పందించారు. సరే ఇంకొక డేట్ మేము దానికి సంబంధించి చెప్తాము అని, దాన్ని మా సహకరించండి, మీ ఇష్టం, ఎక్కడైతే అక్కడ విచారణ కొనసాగిస్తామని సిట్ అధికారులు కూడా దానికి స్పందించడం కూడా మనం చూసాం. ఒక్కసారిగా మళ్ళీ పొంగిన పాలంతా కూడా చల్లారిని రాష్ట్ర రాజకీయాల్లో. సరే దానికంటే ఇంకో డేట్ ఖరారు చేస్తారు. అసలు సిట్ అధికారులు దీని గురించి ఎటువంటి నిర్ణయం తీసుకుంటారు, ఏంది అది ఇదని విషయాన్ని కొంతవరకు నడుస్తోంది. ఏదేమైనప్పుడు కూడా సిట్ అధికారులు గౌరవంగానే కేసీఆర్ ఇచ్చినటువంటి రిప్లైని వాళ్ళు స్వాగతించారు. ప్రస్తుతం అయితే ఆ వాతావరణం ఆ విధంగా చల్లబడింది. దీనికి సంబంధించి ఇక రకరకాలుగా ఇప్పుడు ఒక్కోసారి దేవుడు, ఒక్కసారి ఈ విధంగా జరిగింది, పార్టీలు అలా జరిగింది, ఇలా జరిగింది అని చెప్పేటువంటి ఎప్పుడు కవిత కూడా ఈసారి కేవలం ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి కావాలనే కేసీఆర్కి నోటీసులు ఇచ్చారు. అది ఇదంటూ కొంచెం కవిత కూడా సహజంగా తను స్టేట్మెంట్ ఇచ్చింది కదా, ఆ విధంగా స్టేట్మెంట్ ఇచ్చింది. ఏదేమైనప్పటికీ కూడా అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన నేరస్తులు పర్యవసానాలు ఎదుర్కొంటారా లేదనేది ఇప్పుడు ప్రధానంగా చర్చ నడుస్తోంది తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో. ఈ విధంగా మొత్తం కూడా చూసుకుంటే అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అంశము ఏ విధంగా మలుపు తిరగబోతుంది అనేది కూడా కొంత సస్పెన్స్గా సాగుతూ ఉంది. ఎందుకంటే దీన్ని అంత సీరియస్గా కనుక ఇప్పుడు సిట్ అధికారులు దాదాపుగా అన్ని అధికారులు అయితే విచారణ అయిపోయింది. దాంట్లో ఎవరెవరిని విచారించాలనుకున్న వాళ్ళు అందరినీ విచారణ అయిపోయింది. ఇక చివరికి తుది దశకు చేరుకుంది తీర్పు అనేటువంటి విషయం అయితే చాలా క్లియర్గా అర్థమవుతోంది. ఈ విచారణ మాత్రం తుది దశకు చేరుకుందనే చెప్పుకోవాలి. దీనికి సంబంధించి ఇక కేసీఆర్తో తుది విచారణ అయిన తర్వాత ఇక దాని తర్వాత ఎటువంటి వ్యవహారాలు ఉంటాయి, ఈ మొత్తం తీసుకున్నటువంటి ఏదైతే సిట్ అధికారులు తీసుకున్నటువంటి మొత్తం ఈ విచారణకు సంబంధించినటువంటి మొత్తం ఫైల్ అంతా తీసుకెళ్ళి కోర్టుకు సమర్పిస్తారు. ఆ తర్వాత కోర్టు దీన్ని ఏ విధంగా డిసైడ్ చేసిద్ది, దాంట్లో అసలు అరెస్టుల పర్వం కొనసాగిద్దా, అసలు దాంట్లో అంత సబ్జెక్ట్ ఉందా, కొంతమంది చట్టం ప్రకారం మాట్లాడుకుంటూ వెళ్తే ఇదంతా అంత ఈజీ కాదు, అంత ప్రాసెస్ కాదు, ఇంకా అసలు విచారణ జరిపించాలంటే చాలా విచారణ ఉంది, దీనికి సంబంధించి అయ్యే పనులు కాదు అనేటువంటి కొంతమంది చెప్తున్నారు. కొంతమంది ఏమో దాదాపుగా రావాల్సినంత ఇన్ఫర్మేషన్ రాబట్టారు, వాళ్ళ దగ్గర చాలా ఇన్ఫర్మేషన్ ఉంది, అది కోర్టు సమర్పించిన తర్వాత అనేక పరిణామాలు ఉంటాయని కొంతమంది చెప్తున్నారు. ఏదేమైనప్పటికీ కూడా ఈ అరెస్టుల పర్వం దీనివల్ల కూడా ఓ పక్క మనం చూసాం, పక్క రాష్ట్రంలో గతంలో ఇదే విధంగా అత్యుత్సాహం చూపించి దాదాపు 150 కొన్న సీట్లని 11 సీట్లకు ఏ విధంగా చేశారో మనం చూసాం. అంటే అలాంటి దుస్సాహసాలకు ఒడిగడతారా రేవంత్ రెడ్డి ప్రభుత్వం, ఏం చేస్తారు, కావాలని దీన్ని గెలికి చివరికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం కావాలని చెప్పి దీన్ని అత్యుత్సాహం చూపించి నష్టపరుచుకుంటారా, లేకపోతే చట్టబద్ధంగానే అందరికీ ఉన్నది ఓపెన్గా ట్రాన్స్ఫర్ చేసి పబ్లిక్లోనే అది ఈ విధంగా జరిగింది అని పబ్లిక్ని రిలీజ్ చేస్తారు. ఏం జరిగింది మాత్రం భవిష్యత్తు మనం అప్పుడే జ్యోతిష్యం చెప్పలేం. కానీ ఏమైనప్పటికీ కూడా తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ఈ ఫోన్ ట్యాపింగ్ అంశం మాత్రం దాదాపుగా తుది దశకు చేరుకుందని చెప్పుకోవాలి. సజ్జనార్ నేతృత్వంలో చాలా ఫాస్ట్గా అయిందని చెప్పుకోవాలి. టోటల్గా ఫైనల్గా కేసీఆర్ విచారణ తర్వాత అసలు పరిణామాలు ఏముంటాయి దీనికి సంబంధించినది కూడా మనం చూడాలి. లేకపోతే ప్రతిపక్ష పార్టీలు చెప్పినట్టుగానే కావాలని ఇది ఒక డైవర్షన్ పాలిటిక్స్ లాగా వెళ్ళిద్ది అనేది కూడా అనుమానంగానే ఉంది.